శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము మొదటి భాగము. విషయము వర్ణధర్మము. పాతకాలంలో వంటగదిలో పొయ్యి రాజేయటానికి ఎండుటాకులను పిడకలను తెచ్చి ఉపయోగించేవారు. వర్షాకాలంలో నిప్పు రాజేసుకోవటం చాలా కష్టమయ్యేది. నిప్పురవ్వలు ఎగిసినా బాగా విసనకరతో విసిరి మంటను రగిలించేవారు. అట్లాగే కొందరు మహాత్ములు భద్రపరిచిన కొన్ని సనాతన ధర్మపు నిప్పురవ్వలను గాలి విసిరి వెలిగించి అందరికీ పంచాలని నా కోరిక. అందుకే ఇదంతా చెబుతున్నాను. సంస్కరణకర్తలు. ఇటువంటి వర్ణధర్మం మన మతంలో మాత్రమే కనిపిస్తుంది, ఇతర మతాల్లో కనిపించదు. కనుక దాన్ని వ్యర్థమని ఎంచి తీసిపారేయాలి అని, మన మతాన్ని కూడా ఇతర మతాలుగా చేయాలని అని అంటూ ఉంటారు. సరే, బాగుంది, మంచిది. ఇంతకు మతం అంటే ఏమిటి? ప్రశ్న. జీవునికి పట్టిన వ్యాధిని వదిలించడానికి ఉపాయం చెప్పటానికి వచ్చింది. రోగికి ఏం వ్యాధి ఉన్నదో, దానికి ఏం మందు వేస్తే తగ్గుతుందో తెలిసింది వైద్యునికి మాత్రమే. మనకు మన ఋషులు అందించిన అట్టి ఔషధమే ఈ సనాతన ధర్మం. ధర్మశాస్త్రాలను అందించిన వారు తమ కోసం ఏమీ కోరుకోలేదు. లోకహితాన్ని కోరి త్యాగమయ జీవితాన్ని గడిపారు. ఇతర దేశాలలో ఇతర వైద్యులు ఇతర మతాలను మందుగా ఇచ్చారు. మన వైద్యుని వద్దకు పోయి, ఇంకొక వైద్యుడు ఈ విధంగా చికిత్స చేస్తున్నాడు, మీరేమో ఇట్లా చేస్తున్నారేంటి ప్రశ్న అని అడిగితే ఆయనకు అటువంటి ప్రశ్న నచ్చుతుందా? ప్రశ్న. వైద్యశాస్త్రం అనేక రకాలు ఉన్నాయి. కొన్నింటిలో ఆహారం విషయంలో చాలా పథ్యాలు ఉంటాయి. వేరే పద్ధతుల్లో మందు తీయగా ఉంటుంది, వేరొక దానిలో చేదుగా ఉంటుంది. ఈ విధానాలను అన్నిటినీ ఒకటిగా కలపాలని చెప్పే బదులు, ఏ విధానాన్ని పాటిస్తున్నామో దాన్ని శ్రద్ధగా స్థిరంగా పాటిస్తే ఏ ఒక్క విధానం వలనైనా రోగం నయమవుతుంది. ఇతర మతాలు అందరి కోసం వర్తించే సామాన్య ధర్మాలను చెబుతారు. మన వైదిక మతంలో ఆ ధర్మ నియమాలను జనసామాన్యానికి సామాన్య ధర్మాలుగా చెప్పారు. మన మతం చెప్పే సామాన్య ధర్మాలు అహింస, సత్యం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, అసంగ్రహం, భగవద్భక్తి, పితృభక్తి, సర్వజీవ దయాభావం. ఇవి కాక సమాజం వర్ణాధారితంగా ఏర్పాటు చేయబడింది. ఇది వంశపారంపర్యంగా వచ్చిన వృత్తులను బట్టి ఉంటుంది. ప్రతి వర్ణానికి విశేష ధర్మాలను చెప్పారు. ఈ విశేష ధర్మాలను కూడా సామాన్య ధర్మాలుగా చేసి ఉంటే వాటిని ఎవరూ పాటించకుండా ఉండే స్థితి వచ్చేది. నేను ఒక ఉదాహరణని ఇస్తాను. బౌద్ధంలో మాంసం తినకూడదని సామాన్య ధర్మం. కానీ ఈనాడు బౌద్ధ మతాన్ని పాటించే దేశాల్లో ఏం చూస్తున్నాము? ప్రశ్న. అంతా మాంసాహారులే. ధర్మశాస్త్రాలను చెప్పిన ఋషులు ఎంతో బాగా మానవ స్వభావాన్ని ఎరిగినవారు. అందుకే వారు మాంసాహార నిషేధాన్ని విశేష నియమంగా కొందరికే పెట్టారు. వీరిని చూసి మిగతా వారు కూడా వ్రతాలు, శ్రాద్ధ దినాలు, ప్రత్యేక ఆచారాలను పాటించే విశేష దినాల్లో మాంసాన్ని మానేస్తారు. అన్ని ధర్మాలను జనులందరికీ వర్తించేటట్టు విధించిన పాత మతాలన్నీ ప్రతి దేశంలో పతనమైపోయాయి. గ్రీస్లో హెలినిక్ మతం మచ్చుకైనా లేదు. మధ్యాసియాలోని హీబ్రూ మతం కూడా మిగలలేదు. తూర్పులో కూడా కన్ఫ్యూషియనిజం, షింతో మతం చాలా కొద్దిపాటిగా మిగిలాయి. వాటి స్థానాలను ఆక్రమించిన ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధంలో కూడా సార్వత్రికమైన ఒకే ధర్మం విధించబడింది. వర్ణాల వారీగా ధర్మాలలో ఏ తేడాలు లేవు. కానీ ఆ దేశాలలో ఆ మతాలను పాటించే జనులు కూడా సంతృప్తిని కోల్పోతున్నారు. ఆ మతాలను నమ్మేవారి సంఖ్య కూడా బాగా తగ్గిపోతున్నది. వాళ్ళు నాస్తికులుగా అయినా మారుతున్నారు, లేదా తమ తమ మతంలో తృప్తి లేక యోగం, భక్తి, భౌతిక విచారాలు మొదలైన మన విధానాల్లోకి వస్తున్నారు. ఈ చారిత్రక మతాల అనుయాయులు ఎంతకాలం పట్టుకుని నిలుస్తారో చెప్పటం కష్టమే. నేను హిందూ మతానికి చెందినవాడిని గనుక ఇతర మతాలను కించపరచడానికి ఇదంతా చెప్పటం లేదు. వివిధ మతాల అనుయాయులు వారి మతాలలోనే ఆధ్యాత్మిక ప్రగతి కోసం పాటుపడాలని నాకు మహా కోరిక.
నేను ఎవరినీ మా మతంలోకి రండి అని పిలవను. ఇతరులను అట్లా పిలవటం నా మతపు మౌలిక తత్వానికి వ్యతిరేకమని నాకు బాగా అనిపిస్తుంది. ఈ లోకంలో ఏదీ ప్రమాదవశాత్తు జరగదు. దేవుడు అనేక జీవులను వారి వారి మానసిక పరిణితిని బట్టి అనేక మతాలలో పుట్టిస్తాడు. తమ మతాన్ని అనుసరిస్తూ ప్రతివాడు ఆధ్యాత్మికంగా మంచిని పొందగలడని నా నమ్మకం. ఇతర మతాలలో ఉన్న విశేషాలను, నా మతంలో ఉన్న విశిష్ట లక్షణాలను నేను చెబుతున్నానంటే అది నా మతంలోకి వారిని పిలవాలని కాదు, వారి మతాన్ని విమర్శించాలని కాదు. ఇతర మతస్థులు మన ధర్మం విశిష్ట లక్షణాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా దూషించటం, దాన్ని మనవారిలో కొందరు సమర్థించడం చూసి ఇదంతా చెబుతున్నాను. విషయాలను స్పష్టపరిచి మన మతంలో వైశిష్ట్యంలో మంచిని విశదపరుస్తున్నది ఆ ఉద్దేశంతోనే. ఇతర మతాలు కూడా కర్మ సిద్ధాంతం, పునర్జన్మలను అంగీకరించిన వారి మతం ప్రాథమిక లక్షణాలకు ఏ ముప్పు వాటిల్లదు. ఏ మతమైనా సరే దాని ప్రథమ లక్షణం, దాని ప్రాణభూతమైన అంశం ఏమిటి? ప్రశ్న. భగవంతుడిపై విశ్వాసాన్ని ఉంచి భక్తిని అవలంబించడమే కదా. ఈ సిద్ధాంతాలు దానిని భంగపరచవు. ఈ మతాలలో భక్తి చాలా ముఖ్యమైన అంశం. ఒక మాట స్పష్టం చేయడానికి ఇదంతా చెబుతున్నాను. ఇతర దేశాలలో మతాలు మనుగడ కోసం సంఘర్షణ పడుతున్నాయని కానీ, దాని గురించి నేను సంతోషపడుతున్నానని కాదు. టాయన్బీ, పాల్ బ్రంటన్, కోస్లర్ వంటి ప్రసిద్ధుల అభిప్రాయాలను చెబుతున్నాను. మతం మీద, దేవుడి మీద అపనమ్మకం పెరుగుతున్నదని, దానివల్ల మతాలన్నీ మనుగడకై సంఘర్షణ లోనవుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. నేను వారు అన్నదానినే పునరుక్తి చేస్తున్నానంతే.